మెదక్ మండలంలోని మక్తబూపతిపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్ల కాలంలో దాచుకోవడం తప్ప ప్రజలకు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేదల అభివృద్ధికే కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గట్టాగౌడ్, కాంగ్రెస్ యువత మండల అధ్యక్షులు పవన్, కమ్మరి మురళి, సిద్ధాగౌడ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి మెదక్ మండల్లో మక్తాబూపత్పూర్ గ్రామానికి మరి ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి కొత్తగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లు మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మీరు గమనించాలా, గత 10 ఏళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, మొత్తం కూడా దాచుకోవడం జరిగింది. కనీసం మనం తిననికి సన్నబియ్యం కూడా మరి గత 10 ఏళ్లలో ఇయ్యలేదు అని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ, మరి అదే కాదు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇంకా అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి అదే కాదు, పక్కనున్న ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మరి కొత్త సీసీ రోడ్లు కానివ్వండి, కొత్త డ్రైనేజ్లు కానివ్వండి, అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మనం కట్టుకుంటా ఉన్నాం. మరి మనం 10 ఏళ్ళు వెనుకబడిపోయినాం కాబట్టి మరి భవిష్యత్తులో ఆ 10 ఏళ్ళ పనులు మరి ఎంత వేగంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మా ప్రజలు, మా కుటుంబ సభ్యుల కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ మరి ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.